నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఎన్ఎల్ఎం అని జనరల్గా అందరూ చెప్తుంటారు. ఈ స్కీమ్ కింద కొత్తగా గొర్రెల మేకల ఫారం పెట్టాలనుకునే వారికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ సబ్సిడీ అందిస్తున్నారు. ఈ సబ్సిడీ ఎంత ఉంటుందంటే మినిమం 10 లక్షలు, అంటే మనం పెట్టుకునే యూనిట్ యొక్క సైజును బట్టి మినిమం 10 లక్షలు, మ్యాక్సిమం 50 లక్షల వరకు ఇస్తారు. ఈ స్కీమ్ అన్ని స్టేట్లలో ఉంది, ఒక తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు కానీ, పాండిచ్చేరి కానీ అటువంటి ప్లేసులలో కూడా ఈ పథకం ఉంది. ఈ పథకం మార్చి 2026 వరకు అమల్లో ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికి వెళ్ళి పర్సనల్గా కలవాల్సిన పని లేదు. మనకు అందరికీ కూడా గత 1 ఇయర్ 2 ఇయర్స్ నుండి ఎక్కువగా తెలుసు ఈ స్కీమ్ గురించి. నిజానికి ఈ స్కీమ్ అనేది 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయబడ్డది. కాకపోతే చాలా మందికి తెలియదు. 10+1 స్కీమ్ ఉండేది, అప్పుడు 100+5 స్కీమ్ ఉండేది. అప్పుడు సబ్సిడీ కూడా తక్కువగా ఉండేది, 25% ఉండేది. మీ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో 25% ఉండేది. అందులో కూడా గరిష్టంగా 2,50,000 ఉండేది. 21, 22లో ఈ స్కీమ్లో కొన్ని మార్పులు చేశారు. ఒక 2-3 మార్పులు చేశారు. ఇందులో వీళ్ళు యూనిట్ సైజుని 500+25 చేశారు. 500+25 అంటే 500 ఆడగొర్రెలు లేదా ఆడమేకలు, 25 పోతులు అంటే మేల్స్. తర్వాత సబ్సిడీని కూడా గతంలో ఉన్న 20% 50% చేశారు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, అంటే ఈడిపి, ఎన్ఎల్ఎం ఈడిపి అంటారు. దీని కింద ఇంకా రకరకాల ఇతర పథకాలు కూడా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ సైలేజ్ తయారీ లేదా ఫాడర్ బ్లాక్స్ తయారు చేయడానికి, తర్వాత పందుల పెంపకంలో ఉంది, దేశీయ కోళ్ళ పెంపకం, ఇట్లా మిగతాయి కూడా ఇంకా ఉన్నాయి. గొర్రెల మేకల పెంపకమే కాదు, కానీ ప్రధానంగా ఏంటంటే ఈరోజు మీకు గొర్రెల మేకల పెంపకానికి సంబంధించిందే చెప్తాను. బట్ ఏదైతే నేను చెప్తున్నానో అదే సేమ్, అవే కండిషన్స్, అవే అర్హతలు అన్నీ కూడా సైలేజీ తయారీకి వర్తిస్తాయి, ఫాడర్ బ్లాక్స్ దానికి వర్తిస్తాయి, పందుల పెంపకానికి వర్తిస్తాయి, దేశీయ కోళ్ళ పెంపకానికి కూడా వర్తిస్తాయి. స్కీమును మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే, ఏవైతే గుర్తింపు పొందిన మేక జాతులు కానీ, గుర్తింపు పొందిన గొర్రె జాతులను వాటిని సంరక్షించాలనే మేజర్గా వాళ్ళ ఇంటెన్షన్ అది. ఉదాహరణకి ఏంటి అంటే, మన దగ్గర నెల్లూరు జోడిపి అనేది ఆంధ్రప్రదేశ్లో పాపులర్ బ్రీడ్ ఉంది, నెల్లూరు జోడిపి. అలాగే నెల్లూరు బ్రౌన్. ఇంకా మన తెలంగాణ ఏరియాలో పాత రోజుల్లో దెక్కాని అని ఒక బ్రీడ్ ఉండేది. ఈ జాతులన్నీ కూడా ఏంటంటే కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మీరు మన గ్రామాల్లో చూస్తుంటాం, ఏ గొల్లైన దగ్గర కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర కానీ గొర్రెలను చూసినట్టయితే అందులో రకరకాల గొర్రెలు, అంటే మిక్స్డ్ కలర్స్ కనిపిస్తాయి. కొన్ని తెలుపు నలుపు, కొన్ని బ్రౌన్ కలరు, కొన్ని వైట్ కలర్, అట్లా రకరకాలుగా కనిపిస్తాయి. అంటే అవన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. మిక్స్డ్ బ్రీడ్ ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇలా మిక్స్డ్ బ్రీడ్ కాకుండా, అంటే భవిష్యత్ తరాలకి మన ఒరిజినల్ బ్రీడ్స్ని అలాగే చూపించాలి, అలాగే వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో జాతులను బ్రీడ్ కన్జర్వేషన్ అనేది మెయిన్ ఉద్దేశం దీనికి. అలాగే శాస్త్రీయంగా పోషించడం, ఎందుకంటే గొర్రెల మేకల పెంపకందారులు ఎవరైతే ఇప్పుడు ఓపెన్ గ్రేజింగ్ సిస్టంలో, అంటే గొర్రెలను కానీ మేకలు కానీ బయటికి తీసుకెళ్లి మేపుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకునే పద్ధతి, దాన్ని సాంప్రదాయ పోషణ అంటాం. అంటే సాంప్రదాయ పద్ధతిలో, తెలిసిన పద్ధతిలో చేయడం. దానికి కొంచెం సైంటిఫిక్ మేనేజ్మెంట్ కూడా మనం యాడ్ చేసినట్టయితే, అంటే శాస్త్రీయంగా మనం న్యూట్రిషన్ కూడా అందించినట్టయితే వాటి నుండి రావాల్సిన దానికన్నా ఎక్కువగా ఉత్పాదకత వస్తుంది. తర్వాత సాంద్ర పద్ధతిలో పెంచడం, అంటే బయట తిప్పి పెంపడం కాకుండా షెడ్లలోనే పెంచడం. తర్వాత నూతన పశు పోషకులను ప్రోత్సహించడము. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది. ప్రధానంగా మొదటి 3 మెయిన్ ఇంటెన్షన్స్. తర్వాత జీరో గ్రేజింగ్, సాంద్ర పద్ధతి అంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ లేదా జీరో గ్రేజింగ్ అని అంటుంటాం. ఎవరు అప్లై చేసుకోవచ్చు దీనికి అంటే, ఓన్లీ గొర్రెలు మేకల పెంపకందారులైనా లేదా ఇతర కమ్యూనిటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉండాలి, వాళ్ళకి ఏం చదువు ఉండాలి, ఇటువంటివన్నీ కూడా చాలా చాలా డౌట్లు వస్తుంటాయి. ఇందులో భారతదేశంలో పుట్టిన వారు ఎవరైనా వాళ్ళు తప్పనిసరిగా భారతదేశ పౌరులై ఉండాలి, భారతదేశంలో నివసిస్తుండాలి. మరి ఎవరైనా కావచ్చు, ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు. ఒక వ్యక్తిగా లేదా జాయింట్గా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్పిఓస్, మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మీకు కూడా తెలుసు, ఎఫ్పిఓస్ అప్లై చేయొచ్చు. అయితే స్వయం సహాయక సంఘాలు కానీ, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తిగా లేదా ఒక సంస్థగా లేకపోతే ఒక సంఘంగా ఏ రకంగానైనా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇంకా వేరే నిబంధనలు ఏంటి అంటే, సొంత భూమి అయి ఉండొచ్చు, లీజ్ భూమి అయి ఉండొచ్చు, భూమి అయితే ఉండాలి. అస్సలే భూమి లేకుండా అనేది చేయడానికి కుదరదు ఇందులో, ఎందుకంటే కొన్ని షెడ్స్ కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జీవాల పెంపకంలో మీకు ఏదైనా అనుభవం ఉన్నట్టు సర్టిఫికెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. లేదా అంటే అటువంటి సర్టిఫికెట్ మనకు తీసుకోలేని పక్షంలో, పొందలేని పక్షంలో మనం ఏదన్నా ట్రైనింగ్ సెంటర్ నుండి ట్రైనింగ్ కూడా తీసుకొని ఉండొచ్చు. ఈ రెండు కుదరకపోతే మూడో ఆప్షన్ కూడా ఉంది. నేను ఆ మూడో ఆప్షన్ ఇందులో పెట్టలేదు. ఏంటిది అంటే మూడో ఆప్షన్,
మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే ఒక వెటర్నరీ డాక్టర్ని మీరు మా ఫామ్ చూసుకోవడానికి పెట్టుకున్నాము అని మీరు ఒక అగ్రిమెంట్ కాగితం కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత చదువుతో పని లేదు, తర్వాత మీ కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా సేమ్ సబ్సిడీ. డిసెంబర్ 2002లో ఈ స్కీమ్లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. ఆ అమెండ్మెంట్స్ ప్రకారం ఏంటంటే యూనిట్ సైజును తగ్గించారు. యూనిట్ సైజుని ఇప్పుడు మినిమం 100+5 చేశారు. అంటే ఎవరైనా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవాలనుకుంటే 100+5 కూడా అప్లై చేయొచ్చు. లేదా 200, లేదా 300, లేదా 400, లేదా 500. మ్యాక్సిమం 500 యూనిట్ అలాగే ఉంచారు. ఉంచి యూనిట్ సైజుని తగ్గించారు. అంటే మినిమం 100+5 పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం 500+25 పెట్టుకోవచ్చు. అలాగే ఒక కుటుంబం నుండి అర్హత కలిగిన ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇంకొక ఇంపార్టెంట్ అమెండ్మెంట్. అంటే ఒక కుటుంబం నుండి ఎంతమందైనా అప్లై చేసుకోవచ్చు, అందరికీ సబ్సిడీ వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్స్ కూడా ఒకే సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గొర్రెల మేకల పెంపకమే కాకుండా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనకి పందుల పెంపకం ఉంది, దేశీయ కోళ్ళ హ్యాచరీ ఉంది, సైలేజీ తయారీ ఉంది, తర్వాత ఫాడర్ బ్లాక్స్ కూడా ఉందని చెప్పాను. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్స్ అప్లై చేయొచ్చు. అలాగే ఒక కుటుంబం నుండి ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అండి. ఇది మీరు బాగా జాగ్రత్తగా వినండి. జనరల్‌గా ఎలా ఉంటాయంటే ఏ స్కీమ్ అయినా కూడా ఒక కుటుంబం నుండి ఒకటి లేదా ఒక వ్యక్తికి ఒకటి ఇస్తే మళ్ళీ రెండోది లేదు, అటువంటివి ఉంటాయి. బట్ ఇందులో అది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్. అలాగే మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్‌లో కనీసంగా 10% మీ వాటా ఉండాలి. మినిమం మీరు సొంతంగా పెట్టుకోవాలి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 50% సబ్సిడీ పోయిన తర్వాత మిగతా 50%, అంటే ఎగ్జాంపుల్ ఒక 100+5 యూనిట్ అయితే 20 లక్షలు మొత్తం ప్రాజెక్టు. అందులో 10 లక్షలు సబ్సిడీ పోతే మిగతా 10 లక్షలు మీ సొంతంగా మీరే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు పెట్టుకోలేని పక్షంలో కనీసంగా 10% అయితే మీరు పెట్టుకోవాలి. అంటే ఒక 2 లక్షలు మీరు పెట్టుకోవాలి. మిగతా 8 లక్షలు మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఈ సబ్సిడీ అనేదాన్ని సిడ్బీ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు, నాబార్డ్ కాదు. ఈ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ సిడ్బీ ద్వారా సబ్సిడీ వస్తుంది. అయితే ప్రాజెక్ట్ వ్యయం అంటే ఏంటి అంటే అందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని అంటే జీవాల కొనుగోలు అనేది ప్రాజెక్ట్ వ్యయంలో వస్తుంది. అంటే ఉదాహరణకి 500+25 అంటే ఒక 500 ఆడగొర్రెలు లేదా ఆడమేకలు, తర్వాత 25 పోతులు. జీవాలతో పాటు జీవాలకు నిర్మించాల్సిన షెడ్, ఎందుకంటే ఇది సాంద్ర పద్ధతిలో మీరు పెంచాలి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, స్టాల్ ఫీడింగ్లో చేయాలని. దీనికోసం పెద్ద జీవాల కోసం ఒక 5,500 చదరపు అడుగుల స్థలము, చిన్న పిల్లల కోసము, తర్వాత ఏమైనా అనారోగ్య జీవాలు ఉన్నట్టయితే వాటి కోసం ఒక 3,500 చదరపు అడుగులు, చిన్నపిల్లల షెడ్ కూడా 3,500, అంటే ఒక 9,000 స్క్వేర్ ఫీట్ల షెడ్ అవసరం ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఈ ఐటమ్స్ మాత్రమే పెట్టాలి. ఒకటి జీవాల కొనుగోలు, 2 జీవాలకు నిర్మించాల్సిన షెడ్, 3 జీవాల రవాణా, అంటే మీరు ఎక్కడైతే కొంటారో అక్కడ నుండి తీసుకొచ్చుకోవడానికి అయ్యే ఖర్చు కూడా ఇందులో మీకు సబ్సిడీ వస్తుంది. తర్వాత మీరు ఎక్కువగా ఒక 5 ఎకరాల వరకు, అంటే 500 యూనిట్కి ఒక 5 ఎకరాల వరకు మీరు పశుగ్రాసాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. బట్ 5 ఎకరాల, 3 ఎకరాల, 2 ఎకరాలు అనేది మీ ఇష్టము. ఖచ్చితంగా 5 ఎకరాలనే నిబంధన కూడా తీసేశారు ఈ మధ్యలో. తర్వాత గడ్డి కత్తిరించే యంత్రం, అంటే చాఫ్ కట్టర్ అంటాం చూడండి, మీకు గ్రామీణ ప్రాంతాల్లో మీకు అందరికీ తెలుసు. తర్వాత సైలేజ్ తయారీ, అంటే ఎవరైనా సైలేజ్ పెట్టుకోవాలనుకుంటే సైలేజ్ తయారు చేసే యంత్రము. తర్వాత మన జీవాలకు బీమా, జీవాల బీమా అంటే ఇన్సూరెన్స్. తర్వాత ఇతర పరికరాలు అంటే మేత తొట్లు కానీ, నీళ్ళ తొట్లు కానీ, ఇటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఉన్నట్టయితే అవి. తర్వాత ఇతర ఖర్చులు అంటే మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ అంటాం. మీరు ఒక రిఫ్రిజిరేటర్ కొంటారు కావచ్చు, లేదా ఈ జీవాలు మగవాటి ఉంటే వాటిని వితులు కొట్టడానికి క్యాస్టేటర్ లాంటిది, లేకపోతే ఇంకేమైనా చిన్న చిన్న ఎక్స్పెండిచర్ అంటే పవర్ కనెక్షన్ కానీ, లేకపోతే అటువంటి ఏమైనా చిన్న చిన్న ఉన్నట్టు అవన్నీ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కాస్ట్లోకి వస్తాయి. ఒకటి జీవాల కొనుగోలు, జీవాల షెడ్, జీవాల రవాణా, ఇవన్నీ మనం పెట్టాల్సి ఉంటుందా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ గన్పూర్లో ఒకతను గొర్రెల ఫామ్ అనుకున్నాడు, ఆ ఊళ్ళోనే గొర్రెలు కొనుక్కున్నాడు అనుకోండి, అతనికి జీవాల రవాణా ఉండదు. కాబట్టి ఈ ఐటమ్ జీరో అయిపోతుంది అతనికి. లేదు నేను ఏపీ నుండి కొనుక్కొచ్చుకున్నట్టే జీవాల రవాణా వర్తిస్తుంది. ఈ ఐటమ్స్ అన్నీ పెట్టాలని కాదు, అప్లికెంట్ ఉన్న ప్రాంతాన్ని బట్టి అతను ఏమనుకుంటున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. అలాగే గడ్డి కత్తిరించే యంత్రం, ఇది ఏ సైజుది కొనాలి, ఎంత కాస్ట్ అనేది మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తర్వాత సైలేజ్ తయారీ యంత్రం, ఇది ఖచ్చితంగా పెట్టాలి అంటే ఖచ్చితంగా పెట్టాల్సింది ఏం లేదు. మీకు వద్దు అనుకుంటే వద్దు. దీన్ని సైలేజ్ తయారీ యంత్రం దగ్గర జీరో పెట్టేస్తారు, అంటే ఇది నేను వద్దనుకుంటున్నాను. ఈ రకంగా ఏంటంటే ఏ ఐటమ్స్ మాత్రమే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది, వాటికి మాత్రమే మీకు సబ్సిడీ వస్తుంది. మీరు ఒకవేళ నేను భూమి కొనుక్కుంటాను, నా దగ్గర భూమి లేదు, నేను భూమి కొనుక్కుంటానంటే దానికి సబ్సిడీ ఇవ్వరు.
అలాగే మీరు లీజుకి తీసుకున్నారనుకోండి, లీజుకి తీసుకుంటే లీజు కిరాయి కూడా ఇవ్వరు, దానికి సబ్సిడీ ఇవ్వరు. వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీ ఫారం నిర్వహణ ఖర్చులు, వర్కింగ్ క్యాపిటల్ అంటే పశువులకు పెట్టే మేత కానీ, తర్వాత వాటికి ఇచ్చే మందులు కానీ, ఇతర ఖర్చులు కానీ ఏమైనా ఉంటే ఆ ఫారం నిర్వహణ ఖర్చులు కూడా మీకు సబ్సిడీ కింద రావు. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే చేస్తారో స్టార్టింగ్లో వాటికి మాత్రమే ఇస్తారు సబ్సిడీ. తర్వాత రోజువారీ ఫారం నిర్వహణ ఖర్చులు లేదా వ్యక్తిగత వాహనాలు, నేను ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటాను లేదా కారు కొనుక్కుంటాను, అటువంటి వాటికి మీరు ఒక ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకుంటామన్నా కూడా సబ్సిడీ ఇవ్వరు. ఏదైతే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఉందో దీన్ని మరి ఎవరు అమలు చేస్తారు? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కదా. తెలంగాణలో ఎవరు అమలు చేస్తారు, ఏపీలో ఎవరు అమలు చేస్తారు, తమిళనాడులో ఎవరు అమలు చేస్తారు అంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ దీన్ని అమలు చేస్తారు. అమలు చేయడం వరకే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటాము. ఎస్ఐఏ అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటారు. వీళ్ళు ఇక్కడ అమలు చేస్తారు. వీళ్ళు అమలు చేయడం అంటే ఏంటి అంటే మీరు పెట్టిన దరఖాస్తులన్నింటినీ వీళ్ళు పరిశీలించి ఏం చేస్తారంటే అర్హత కలిగిన దరఖాస్తులు, అర్హత కలిగిన అంటే అన్ని రకాలుగా ఏవైతే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉందో అటువంటి అన్ని సరిగ్గా ఉన్నట్టయితే వీటిని రాష్ట్ర స్థాయి కమిటీ ముందు ఉంచుతారు. దాన్ని స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు, ఎస్ఎల్ఈసి. వారేం చేస్తారంటే ఎవరైతే అర్హత అప్లికేషన్ పెట్టుకున్నాడో అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి, మేము చెక్ చేశాము కాబట్టి మీరు దీన్ని సంబంధించిన ప్రాజెక్టును అప్రూవ్ చేసుకుంటూ సబ్సిడీ రిలీజ్ చేయడం చెప్తారు. ఇది రాష్ట్ర స్థాయిలో రెండు రకాల కమిటీలు ఉంటాయి, స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారు అంటే ఒకటి ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ అని ఉంటుంది, పిఏసి అంటారు. అంటే ఎవరైతే మన స్టేట్ గవర్నమెంట్ నుండి వెళ్ళిన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు అప్రూవ్ చేస్తారు. వీళ్ళు ఒకసారి అప్రూవ్ చేశారంటే మన ప్రాజెక్టు శాంక్షన్ అయినట్టు లెక్క. తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఏమేం పేపర్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎవరెవరిని కలవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్లో మనం ఓన్లీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఎవరిని కలవాల్సిన అవసరం ఉండదు. మీరు మాత్రమే స్వయంగా ఎన్ఎల్ఎం పోర్టల్లో ఇక్కడ కింద నేను ఇచ్చాను nlm.udyamimitra.in అని, ఈ సైట్కి వెళ్ళి మీరే అప్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. చాలా సింపుల్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ ఆన్లైన్ పోర్టల్ పేరేంటిదంటే www.nlm.udyamimitra.in, nlm.udyamimitra.in. దీనికి ఏం రిజిస్ట్రేషన్ ఫీజు కానీ దరఖాస్తు ఫీజు కానీ ఏమి ఉండదు, మీరు జస్ట్ అప్లై చేయడమే. ఎక్కడ ఎవరికి డబ్బులు కట్టాల్సింది ఉండదు. రిజిస్ట్రేషన్ ఫీజు కానీ అప్లికేషన్ ఫీజు కానీ అటువంటిది ఏమీ ఉండదు. చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. అయితే మీరు దరఖాస్తుతో పాటు అంటే ఆన్లైన్లో ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో దాంతోపాటు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఇండివిజువల్గా అంటే ఒక వ్యక్తిగా అప్లై చేసుకున్నప్పుడు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ నేను పెడుతున్నాను ఇక్కడ. మీరు ఒక కంపెనీ నుండి కానీ లేదా ఎఫ్పిఓ నుండి కానీ లేదా జాయింట్గా కానీ అప్లై చేసినప్పుడు ఇంకా కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. కానీ ఓన్లీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. కొంతమంది అంటే తెలిసి తెలియకుండా మీ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి, లేకపోతే రకరకాలుగా చెప్తుంటారు. బట్ అవేం మీరు వినకండి. ఇందులో నేను ఏవైతే డాక్యుమెంట్ చెప్తున్నానో ఇవి మాత్రమే. ఒకటి ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం, డిపిఆర్ అంటే ఇదే సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్. తర్వాత ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏముంటుంది, దీన్ని ఎవరు తయారు చేస్తారు, దాన్ని ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది నేను చెప్తాను. తర్వాత భూమి పత్రాలు, మీ సొంతంగా భూమినట్టయితే మీ పట్టాదారు పాస్ పుస్తకం, లేదు మీరు లీజు తీసుకున్నట్టయితే ఆ లీజుకి సంబంధించిన రిజిస్టర్డ్ లీజ్ డీడ్. ఈ మధ్య కాలంలో రిజిస్టర్డ్ లీజ్ డీడ్ అడుగుతున్నారు, ఆ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కావాలి. ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటారో ఆ దరఖాస్తుదారుని పేరు మీదనన్న భూమి ఉండాలి, లేదా లీజ్ కన్నా తీసుకోవాలి. లేదు కొంచెం భూమి సొంత భూమి అయ్యండి, కొంచెం లీజ్ కూడా తీసుకోవచ్చు, లేదా మొత్తం లీజ్ భూమి అయినా తీసుకోవచ్చు. ఇందులో మినిమం అయితే ఒక పావు ఎకరం ల్యాండ్ కావాలి 100 యూనిట్కి. 100+5 యూనిట్ అయితే ఒక పావు ఎకరము, 500+25 యూనిట్ అయితే కనీసంగా 1 ఎకరం అయితే షెడ్ల కోసం అవసరం ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను పశుగ్రాసాలను పెంచాలా వద్దాలనేది మీ ఇష్టం. బిగినింగ్లో అంటే ఒక 3 years బ్యాక్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు మినిమం 5 acres మీరు పశుగ్రాసాలు పెంచాలనే ఒక నిబంధన ఉండేది. బట్ ఆ నిబంధన మొన్న తీసేశారు ఒక 4-5 months బ్యాక్. కానీ షెడ్ కోసం మాత్రం కనీసంగా ల్యాండ్ అవసరం కావాలి. తర్వాత GPS కెమెరాతో తీసిన ఫోటోగ్రాఫ్, అంటే మీరు ఏ ఏరియాలో మీరైతే ఇది ఫామ్ పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఫోటోగ్రాఫ్. తర్వాత మీ పాన్ కార్డు 99% అందరికీ ఉంటుంది, ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది. చిరునామా అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే మీ చిరునామా అయినట్టయితే మళ్ళీ ఆధార్ కార్డే పెడతారు. తర్వాత దరఖాస్తుదారుని ఫోటోగ్రాఫ్, మీ ఫోటో. తర్వాత బ్యాంక్ చెక్,
బ్యాంక్ చెక్ అంటే మీరు ఏ బ్యాంక్ నుండి అయితే లోన్ తీసుకుంటున్నారో లేదా ఏ బ్యాంకుకి అయితే మీ సబ్సిడీ రావాలనుకుంటున్నారో అందులో మీ అకౌంట్ ఉంటుంది కాబట్టి అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ చెక్, క్యాన్సల్డ్ చెక్ అంటాం మనం, క్యాన్సల్డ్ చెక్ ఒకటి. తర్వాత బ్యాంకు మ్యాండేట్ ఫామ్ అంటే ఒక ఫార్మాట్లో బ్యాంక్ చెక్ మీద ఉన్న డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి. దాని మీద బ్యాంకర్ తోటి సంతకం తీసుకోవాలి. దాన్ని బ్యాంకు మ్యాండేట్ ఫామ్ అంటాం. పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన పనేం లేదు. తర్వాత గొర్రెలు మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్టుగా ఒక సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు అంటే స్థానికంగా ఉన్న వెటర్నరీ డాక్టర్. మీకు ఆల్రెడీ ఆ గొర్రెల మేకల పెంపకదారుల సంఘంలో సభ్యులైనా లేకపోతే ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళైనా కూడా ఈ సర్టిఫికేట్ మీరు డాక్టర్ నుండి తీసుకోవచ్చు. లేదా మీరు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి కూడా ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ పెట్టవచ్చు. ఈ రెండు కాకపోతే మూడో ఆప్షన్ ఉంది, నేను ఇక్కడ అందులో పెట్టలేదు. మూడో ఆప్షన్ ఏంటంటే మీకు బిగినింగ్లో చెప్పాను, ఎవరైనా వెటర్నరీ డాక్టర్ని మీరు హైర్ చేసుకున్నట్టు మీరు ఒకటి అగ్రిమెంట్ కాపీ కూడా పెట్టవచ్చు. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి పెట్టవచ్చు. తర్వాత లోన్ ఇవ్వడానికి ఒక బ్యాంకు నుండి అంగీకార పత్రం అంటే కాన్సెంట్ లెటర్ అంటాం కదా, అంటే మేము లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అనేది ఒకటి. వాళ్ళు ముందు లోన్ ఇవ్వాల్సిన పని లేదు, లోన్ శాంక్షన్ చేయాల్సిన పని లేదు. మనం అప్లై చేసుకునే టైంకి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, ఫలానా వ్యక్తి 100+5 యూనిట్కి అప్లై చేసుకుంటున్నాడు, ఇందులో 8 లక్షలు లోన్ కావాలన్నాడు, మేము 8 లక్షలు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీకు ఆ ఫార్మట్ ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ముందు ముందు. లేదు నేను బ్యాంక్ నుండి లోన్ తీసుకోవద్దు అనుకుంటున్నాను, సొంత డబ్బులు పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు అప్పుడు బ్యాంక్ నుండి ఒకటి గ్యారంటీ ఫామ్ తీసుకోవాలి. అంటే ఈ బ్యాంక్ నుండి గ్యారంటీ ఫామ్ తీసుకోవడం కన్నా బ్యాంక్ నుండి లోన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. మీరు లోన్ కూడా ఏంటంటే మీ బిగినింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, 100+5 యూనిట్ అయితే 20 లక్షలు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, అందులో 10 లక్షలు సబ్సిడీ, 8 లక్షలు లోను, 2 లక్షలు మీరు సొంతంగా పెట్టుకోవాలని. మరి 8 లక్షలు లోన్ తీసుకోవాలంటే అవసరం లేదు, మీరు 2 లక్షల లోన్ తీసుకొని 8 లక్షలు మీరే సొంతంగా పెట్టుకోవచ్చు. బట్ ఎంతో కొంత బ్యాంక్ లోన్ తీసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు పెట్టుకోవాల్సిన షేర్ ఏది ఉందో ఈ షేర్ అంటే 2 లక్షలు, ఇప్పుడు 100+5 యూనిట్ అయితే 2 లక్షలు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ 2 లక్షలని ఏ బ్యాంకులో మీరు పెట్టారో ఆ బ్యాంకులో పెట్టిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి, అంటే దీన్ని డాక్యుమెంటరీ ప్రూఫ్ అంటారు. ఈ 2 లక్షలు మా ఇంట్లో ఉన్నాయి లేకపోతే నా దగ్గర దాచిపెట్టుకున్నాను ఇంకెక్కడ ఉన్నాయంటే వాళ్ళు ఒప్పుకోరు. అది ఏదైనా బ్యాంక్ అకౌంట్లో పెట్టి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఇవి దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన, ఇది కాకుండా ఇంకే పత్రాలు అవసరం ఉండదు, ఇవి మాత్రమే కావాలి, ఇంతకు మించి ఎటువంటి అవసరం ఉండదు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో టోటల్గా అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు మీరు అనేది మొత్తం సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టాలి. అందుకే దాన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు చేస్తారు, మీరు ఎవరిని కలవాలో నేను చెప్తాను. బట్ అలా చేయించుకోవడానికన్నా ముందు ఈ కింద ఒక 5 ఐటమ్స్ రాశాను. ఈ 5 ఐటమ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మీరు గొర్రెల పెంపకం అనుకుంటున్నారా, మేకల పెంపకం అనుకుంటున్నారా? ఎందుకంటే గొర్రెలు మేకలను కలిపి ఒక యూనిట్ కింద తీసుకురారు. నేను 100 గొర్రెలు పెట్టుకుంటాను, 100లో 50 గొర్రెలు పెడతాను, 50 మేకలు పెడతాను అంటే ఒప్పుకోరు. అయితే మీరు గొర్రెల పెంపకమా లేదా మేకల పెంపకం ఏదన్నా ఒకటి పెట్టుకోవాలనుకుంటే ఏ జాతి తీసుకుందాం అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ గొర్రెల పెంపకం అనుకోండి, మీరు నెల్లూరు జోడిపీనా, నెల్లూరు బ్రౌనా, లేదా వేరే రాష్ట్రం నుండి తెచ్చుకుందాం అనుకుంటున్నారా? మీరు ఇండియాలో ఏ రాష్ట్రం నుండి అయినా తెచ్చుకోవచ్చు, కాకపోతే అది గుర్తింపు పొందిన జాతి రకం ఉండాలి. ఉదాహరణ మీరు కర్ణాటక నుండి తెచ్చుకుందాం అంటే కర్ణాటకలో కెంగూరి అనే ఒక గొర్రె జాతి ఉంది, మీరు అది తెచ్చుకోవచ్చు. లేదా మహారాష్ట్రకి వెళ్ళారంటే మహారాష్ట్రలో మడ్ గ్యాల్ అనే ఒక గొర్రె జాతి ఉంది. లేదంటే మేకలు పెడదాం అనుకున్నారనుకోండి, మేకలు పెడదాం అనుకుంటే ఉస్మానాబాదీ అని మహారాష్ట్రలో ఉంది. లేదా సిరోహి, సోజత్ అని రాజస్థాన్లో దొరుకుతాయి. లేదా బీటల్ అని పంజాబ్లో దొరుకుతాయి. మీరు ఎక్కడున్నా తెచ్చుకోండి ఇండియాలో, బట్ ఆ గుర్తింపు పొందిన జాతి మాత్రమే అయి ఉండాలి. తర్వాత యూనిట్ సైజ్ ఎంత, మీరు 100+5 అనుకుంటున్నారా, 200+10, 300+15 ఎంత అనుకుంటున్నారు? మీరు మేపే పద్ధతి ఏంటి? మేపే పద్ధతి అంటే మీరే స్వయంగా గడ్డి పెంచుకుంటారా, లేదా మీరు గడ్డి పెంచుకోకుండా బయట నుండి తెచ్చుకుంటారా? లేదు మీ దగ్గర ల్యాండ్ ఉంది, మీ దగ్గర ల్యాండ్ ఉంటే నేను 5 ఎకరాల్లో గడ్డి పెంచుతాను, ఇంకా తక్కువ పడ్డ గడ్డిని బయట తెచ్చుకుంటాను, ఆ రకంగా క్లియర్గా మీరు అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సొంత డబ్బులా లేదా బ్యాంక్ లోనా? సొంత డబ్బులా అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలనేది మ్యాండేటరీ కాదు, మీరు సొంత డబ్బులు ఉన్నా కూడా సబ్సిడీ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా రాయాలి, తీసుకుంటే సొంత డబ్బులు ఎంత పర్సెంటేజ్, బ్యాంక్ లోన్ ఎంత పర్సెంటేజ్, వీటి మీద మీకు క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే లిస్ట్ ఇచ్చానో ఈ లిస్ట్లో ఉన్నాయని కూడా డిఫరెంట్ బ్రీడ్స్, ఇంతకుముందు మొదటి నుండి మీకు చెప్తున్నా గుర్తింపు పొందిన జాతులు అని. గుర్తింపు పొందిన జాతులు అంటే ఏంటి అంటే ఉదాహరణకి ఇక్కడ ఉస్మానాబాద్ చూడండి, మహారాష్ట్రలో ఉస్మానాబాద్ అనే జాతి ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్లో బ్లాక్ బెంగాల్ అనే జాతి ఉంది. ఈ రకంగా మీకు ఐడియా కోసం నేను ఇది పెట్టాను, ఇది మీకు గూగుల్లో వెతుకులైనా దొరుకుతుంది. జనరల్గా ఏంటంటే మనం తెలంగాణ ప్రాంతంలో గొర్రెల పెంపకం చేసినట్టయితే మనం నెల్లూరు బ్రౌన్ అనే పెట్టుకుంటాం, లేదా నెల్లూరు జోడిపి అని పెట్టుకుంటాం.
లేదా మేకలు పెంచుకున్నానంటే ఉస్మానాబాద్ అంటే మహారాష్ట్ర లాంటి ప్లేస్ నుండి తెచ్చుకోండి. ఎందుకంటే మన దగ్గర నల్ల మేకలు అందరి దగ్గర ఉంటాయి. రేపు మనం అమ్ముకోవాలనుకున్నా కూడా ఇవి మన వాటిలాగానే కనిపిస్తే ఈజీగా అమ్ముకోవడం కూడా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర లోకల్ డిమాండ్ గొర్రెలకుందా మేకలకుందా? గొర్రెలకున్నట్టయితే మన ప్రాంతం గొర్రెలను పెట్టుకుంటాము. మేకలకున్నట్టయితే నల్ల మేకలే బెస్ట్ ఆప్షన్, ఉస్మానాబాద్ మేకలు. ఇవి మాకు మహారాష్ట్ర ఏరియాలో దొరుకుతాయి. లేదు ఇంకా దూరం నుండి తెచ్చుకుంటానన్నా కూడా మీ చాయిస్ అది. అంటే మీకు మార్కెటింగ్ ఫెసిలిటీనే చూసుకోండి. రంగురంగుల మేకలు వేరే రాష్ట్రం నుండి తెచ్చి పెంచాల్సిన అవసరం లేదు, మీది కమర్షియల్ ఫామ్ కాబట్టి. అలాగే షీప్ వరకు వచ్చినట్టయితే రాష్ట్రాల వారీగా నేను లిస్ట్ ఇచ్చాను. నెల్లూరు బ్రీడ్ ఉంది మన దగ్గర ఏపీలో. అలా మీరు కర్ణాటక నుండి తెచ్చుకోవాలనుకుంటే కెంగూరి అనే బ్రీడ్ ఉంది అక్కడ. మొత్తం ఇండియాలో 39 మేక జాతులు ఉన్నాయి. మొత్తం 39 మేక జాతులు, తర్వాత 45 గొర్రె జాతులు ఉన్నాయి. 84 టోటల్ గొర్రెలు మేకలు కలిపి ఇన్ని బ్రీడ్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ ఉంటాయి. మీ పేరు, మీ సన్ ఆఫ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఊరేంటి, మీరు ఎక్కడి నుండి, మీ ఆధార్ కార్డు, పాన్ నంబరు, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, తర్వాత సొంత భూమి ఎంత, ఇందులో సొంత భూమి ఎంత, లీజ్ ల్యాండ్ ఎంత, ఎన్ని ఏకర్స్లో ఉంది, తర్వాత ఏ ఏ సర్వే నంబర్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి. 5 ఎకరాల భూమి 5 సర్వే నంబర్లలో ఉన్నట్టయితే ఏ సర్వే నంబర్లో మీరు షెడ్ కడుతున్నారు, మీరు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి ఏ సర్వే నంబర్ ఏంటిది అనేది. అట్లనే ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీకు ఇంతకుముందు చెప్పాను, జీవాల కొనుగోలు, కాస్ట్ ఆఫ్ ఎనిమల్స్ అంటాము, జీవాల కొనుగోలు, తర్వాత ఎనిమల్ షెడ్స్, ఈక్విప్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఈ నాన్ సబ్సిడీ పార్ట్ను మీరు ఏ రకంగా మీట్ అయిదాం అనుకుంటున్నది మళ్ళీ ఇక్కడ కింద క్లియర్గా ఇవ్వాలి. అంటే మినిమం 10% బెనిఫిషియరీ షేర్ కాబట్టి ఇతను ఇంత పెట్టుకుంటా అన్నాడు, మిగతాది బ్యాంక్ లోన్ తీసుకుంటాడు. ఇది మనం ప్రాజెక్ట్ కాస్ట్లో మెన్షన్ చేయాల్సిందే. ఇందులో మీరు ఒక రకంగా మెన్షన్ చేసి మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు ఇంకో రకంగా మెన్షన్ చేయడానికి లేదు. ఇందులో ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏవైతే రాస్తారో మీరు సేమ్ డీటెయిల్స్ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంకో కొంచెం డీటెయిల్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు 500 ఆడ మేకలు అనుకోండి, లేదా 500 గొర్రెలు అనుకోండి, వాటి అప్రాక్సిమేట్గా బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, మీరు కిలో చొప్పున ఎట్లా కొంటున్నారు, మీ టోటల్ కాస్ట్ ఎంత, మగై అయితే అప్రాక్సిమేట్గా బాడీ వెయిట్ ఎంత ఉంటుంది, కిలో లెక్కన ఎలా కొంటారు, వాట్ రేట్ ఎంత. అలాగే షెడ్స్ కట్టినప్పుడు దేనికి ఎంత ఖర్చు వస్తుంది, లేబర్ రూమ్స్, స్టోర్ రూమ్స్, తర్వాత చాఫ్ కట్టరు, పల్వరైజర్, ఇట్లా రకరకాలుగా ఇన్సూరెన్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ఇందులో డీటెయిల్గా వస్తాయి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినంత కూడా ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాను, బట్ ఇక్కడ ఏంటంటే ఒక అబ్స్ట్రాక్ట్ లాగా ఇచ్చాం. ఫస్ట్ 520 తోటి స్టార్ట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత మీ దగ్గర ఎన్ని ఎనిమల్స్ ఉంటాయి, 1 ఇయర్ తర్వాత ఎన్ని ఉంటాయి, 20 నెలలప్పుడు ఎన్ని ఉంటాయి, 30 నెలలప్పుడు ఎట్లా, అట్లా ఒక మనం 7 సంవత్సరాలకి 84 నెలల వరకు ప్రొజెక్టెడ్ ఫ్లాగ్ చార్ట్ అంటాం. అంటే మధ్య మధ్యలో ఎన్ని పుడుతుంటాయి, అప్రాక్సిమేట్గా ఎన్ని చనిపోవచ్చు, మీరు ఎన్ని అమ్ముతుంటారు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి డీటెయిల్స్. తర్వాత మీకు ఆదాయ వ్యయం ఎంత ఉంటుంది, అంటే సేల్ ఆఫ్ కిడ్స్, అంటే మీరు పుట్టిన పిల్లలు అమ్మడం ద్వారా మొదటి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం ఇట్లా ఇవ్వాలి. తర్వాత మీ ఫీడింగ్ ఖర్చు ఎంత, మీ లేబర్ ఖర్చు ఎంత, అవన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఇంతకుముందు చెప్పాను స్థానికంగా ఉన్న వెటర్నరీ డాక్టర్ నుండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. బట్ తెలుగులో రాయడానికి లేదు, ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి ఉండాలి. జస్ట్ చూసి మీరు సేమ్ యాజ్ టీస్గా మీరు టైప్ చేయించుకోవచ్చు. లేదా ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టాను మీకు ఐడియా కోసం మాత్రమే. మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదా ట్రైనింగ్ సర్టిఫికేట్, లేదా ఎవరైనా రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ కానీ లేదా సర్వీస్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నుండి అతని నుండి సర్వీసెస్ తీసుకుంటున్నామో మా ఫామ్ కోసం టెక్నికల్ అడ్వైజర్ కానీ మేము పెట్టుకున్నామని ఒక అగ్రిమెంట్ రాయించుకొని అది కూడా పెట్టొచ్చు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్ నుండి ఒక వ్యక్తి కాన్సెంట్ లెటర్ తీసుకున్నాడు. ఇది కాన్సెంట్ లెటర్ ప్రత్యేకమైన ఫార్మాట్ అంటూ లేదు, ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు ఒక్కొక్క రకంగా ఇస్తారు. మీరు ఇతనిది చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ ఇతనిది 23 లక్షలు, ప్రపోజ్ టు ఫైనాన్స్ 10 lakhs, అంటే 10 లక్షలు మేము లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు కాన్సెంట్ ఇచ్చారు. అంటే బిగినింగ్లో మనం లోన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సింది కాన్సెంట్ లెటరే. ఆ తర్వాత స్టేజ్లో శాంక్షన్ లెటర్ ఉంటుంది. తర్వాత బ్యాంకు క్యాన్సల్డ్ చెక్, కాబట్టి ఈ చెక్ కరెక్టా కాదా అనే విషయం బ్యాంక్ వాళ్ళు ధృవీకరించాలి. ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఇదే మ్యాండేట్ ఫామ్, మీకు ఏదైతే చూపించానో ఇదే మ్యాండేట్ ఫామ్. ఇందులో చూడండి సేమ్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇంత జీపీఎస్ కెమెరా తోటి ఫోటోగ్రాఫ్ అని చెప్పాను, అంటే ఇతను ఈ ఫార్మరు ఈ ఏరియాలో అతను పెడదాం అనుకుంటున్నాడు. ఇందులో జీపీఎస్ కెమెరా తోటి ఎందుకు తీయమంటామంటే ఇందులో ఈ ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, తర్వాత ఏ రోజు మీరు తీశారు, ఎన్ని గంటలకు తీశారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఇక్కడ అప్లికెంట్ను కూడా నిలబడి తీయమని అడుగుతున్నారు, అంటే ఇక్కడ అప్లికెంట్ కూడా నిలబడి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే ఇంతకుముందు మీకు ఏవైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు పీడిఎఫ్ ఫామ్లో పెట్టుకోవాలి. అంటే డిపిఆర్ని ఒక పీడిఎఫ్, భూమి డాక్యుమెంట్స్ అన్ని ఒక పీడిఎఫ్,
ఈ కెమెరా తోటి తీసింది ఒక పీడిఎఫ్, పాన్ కార్డ్ ఒక పీడిఎఫ్, ఆధార్ కార్డ్ ఒక పీడిఎఫ్, ఇట్లా ఒక్కొక్క ఐటెంని ఒక్కొక్క పీడిఎఫ్ లాగా మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ 1 MB సైజు లోపు ఉండాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రం 5 MB, అంటే ఇది జనరల్గా పీడిఎఫ్కి సైజ్ అంటారు. ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ఏం చేయండి అంటే డెస్క్టాప్ మీద పెట్టుకోండి ఒక ఫోల్డర్లో. ముందు ఈ సైట్లోకి వెళ్ళండి, nlm.udyamimitra.in సైట్లోకి వెళ్ళి ఈ దరఖాస్తు ఫారం ఉంటుంది, అందులో దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు నింపండి మొత్తం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆన్లైన్లో ఫామ్ నింపడం ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఆన్లైన్లో ఫామ్ నింపడం పెద్ద కష్టమేం కాదు, మీరు ముందు డౌన్లోడ్ చేసుకొని నింపాల్సిన పని లేదు. బట్ ఇంకా కొంచెం ఈజీ అనిపిస్తుంది మనకు, కాబట్టి అట్లా చేసుకుంటే బెస్ట్. ఆన్లైన్లో 3 పేజీల అప్లికేషన్ ఉంటుంది. అంటే మీరు ప్రింట్ తీసుకున్నట్టయితే 3 పేజీలు వస్తుంది, లేదా అప్లై చేస్తున్న క్రమంలో మీరు డైరెక్ట్గా అప్లై చేయడానికని వెళ్తే అప్పుడు మీకు 5 పేజీలు కనిపిస్తుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత అప్లికెంట్ ఆధార్ నంబరు, పాన్ నంబరు, రెసిడెన్స్ అడ్రస్, తర్వాత మీ తండ్రి పేరు, అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అడుగుతారు. రెండో పేజీలో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది మనం నింపి పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది అంతే. తర్వాత మీరు ఎన్ఎల్ఎం పోర్టల్ ఓపెన్ చేయండి. ఎన్ఎల్ఎం పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి రెడీగా, ముందు మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు, అన్ని ఫిల్ చేసి పెట్టుకున్నారు, తర్వాత డాక్యుమెంట్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫామ్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఉద్యమమిత్ర సైట్లోకి వెళ్ళి ఎంటర్ప్రెన్యూర్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే మీరు దాన్ని మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ మీద ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. జస్ట్ నింపుకుంటూ వెళ్ళండి. మొదటి పేజీలో మీ డీటెయిల్స్ ఉంటాయి. రెండవ పేజీలో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడుగుతారు. రెండవ పేజీలో మూడో పేజీలో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. నాలుగో పేజీలో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ పేజీలో సబ్మిట్ అనే పేజీ ఉంటుంది. ఒకసారి మీరు సమర్పించిన తర్వాత, అంటే సబ్మిట్ అన్న తర్వాత మొత్తం దరఖాస్తు ఫారాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అందులో వ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏమైనా తప్పులు ఉన్నాయని మీరు అనుకున్నట్టయితే మీకు విత్డ్రా ఆప్షన్ కూడా ఉంటుంది అందులో. అంటే మీరు అన్ని చేసిన తర్వాత అయ్యో నేను ఎక్కడ తప్పు చేసినట్టున్నా, మళ్ళీ నేను రీసబ్మిట్ చేస్తానా కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా మీరు nlm.udyamimitra అని టైప్ చేయగానే మీకు ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సేమ్ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను మీకు, ఇంతకుముందు మీకు చెప్పాను. అప్లై హియర్ అనే దగ్గర మీరు క్లిక్ చేయాలి. చేస్తే మళ్ళీ సెకండ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అడుగుతుంది అది మిమ్మల్ని. ఒకటి లాగిన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ అని, లాగిన్ యాజ్ గవర్నమెంట్ అని, లేదా లాగిన్ యాజ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అని. మిమ్మల్ని ఎంటర్ప్రెన్యూర్ అంటారు. మీరు ఎంటర్ప్రెన్యూర్ అనే దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేశాడు 80086 అని. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయాలి. తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అనే దగ్గర క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ కింద చూపించాను చూడండి, ఇలా మీ మొబైల్ మీద మీకు ఒక కోడ్ వస్తుంది. ఇది వెరిఫికేషన్ కోడ్ అంటాము. ఈ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. వెరిఫికేషన్ కోడ్ వెరిఫై అయినట్టయితే మీకు ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అప్లికేషన్ పేజ్. ఇందులో 5 పేజీలు ఉంటాయి. ఫస్ట్ పేజ్ అప్లికెంట్ డీటెయిల్స్, రెండో పేజ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, మూడో పేజ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 4 అప్లోడ్ ద డాక్యుమెంట్స్, 5th సబ్మిట్ ద అప్లికేషన్. మొదటి పేజీలో మీరు నింపాల్సినవన్నీ సరిగ్గా నింపనట్టయితే మీకు రెండో పేజ్ ఓపెన్ కాదు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి పేజీలో మీరు ఏదైనా నింపాల్సినవి నింపకుండా ఉన్నట్టయితే, లేకపోతే దాన్ని బ్లాంక్గా వదిలేసినట్టయినా కూడా మీకు రెండో పేజీకి తీసుకెళ్ళదు. కాబట్టి మొదటి పేజీ ప్రాపర్గా ఫిల్ చేస్తేనే రెండో పేజీకి వెళ్తారు. రెండో పేజీ ప్రాపర్గా చేస్తేనే మూడో పేజీకి వెళ్తారు. అట్లా ఒక్కొక్క పేజీకి మీరు వెళ్ళాలి అంటే ప్రతి పేజీను ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కాలంను ఫిల్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఇక్కడ స్టార్ గుర్తు, రెడ్ కలర్ స్టార్ గుర్తు ఏవైతున్నాయి ఇవి తప్పనిసరి ఫిల్ చేయాలి. ప్రతి దగ్గర ఒక స్టార్ గుర్తు ఉంటుంది. స్టార్ గుర్తు లేనిది మీరు నింపాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పిన్ కోడ్ దగ్గర స్టార్ గుర్తుంది, స్టేట్ దగ్గర స్టార్ గుర్తుంది, డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది, బట్ టౌన్ దగ్గర లేదు. ఇక్కడ మీరు నింపాల్సిన పని లేదు. అంటే నింపితే నింపండి, బట్ నింపకపోయినా పర్లేదు. ఇలా స్టార్ గుర్తు లేని కాడ నింపాల్సిన పని ఉండదు. మీరు అన్ని పేజీలు నింపిన తర్వాత ఎక్కడైతే సబ్మిట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది లాస్ట్ పేజ్. ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటే లాస్ట్ పేజ్. ఇక్కడ మీరు డేట్ వేస్తారు, మీ ప్లేస్ చెప్తారు, సబ్మిట్ అంటారు. సబ్మిట్ అనగానే మీకు ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా స్క్రీన్ మీద అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. అలాగే మీకు మొబైల్ మీద కూడా ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. మీ అప్లికేషన్ ఫిల్ చేయడం అయిపోయింది. ఆ నెక్స్ట్ మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఏమని అంటే మొత్తం ఇందులో 7 స్టెప్స్ ఉంటాయి.
అప్లికేషన్ ప్రాసెస్లో మీరు మొదటి 2 స్టెప్స్ మీరు చేశారు కాబట్టి ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చింది చూడండి, ఇక్కడ 2 గ్రీన్ మార్క్స్ ఉన్నాయి. అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్కి మీరు అప్లికేషన్ ఫిల్ చేశారు, తర్వాత డాక్యుమెంట్స్ కూడా అన్ని అప్లోడ్ చేశారు. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఎవరిది అంటే మా స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అంటే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చెక్ చేసి అంతా బాగుందన్నప్పుడు ఇక్కడ ట్రిక్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు విత్డ్రా అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్ లేదు నేను ఎక్కడో తప్పు చేశాను లేదా సరిగా ఫిల్ చేయలేదు అనుకున్నప్పుడు మీరు విత్డ్రా చేయొచ్చు. విత్డ్రా చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను అంతా బాగానే చేశాను అన్నప్పుడు ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. ఊరికే మీరు చూస్తాను నేను అనుకున్నప్పుడు వ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్ ఏమవుతుంది మీకు అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు చూస్తారు. వీళ్ళు చూడడానికి ఒక్కొక్కసారి 1 వీక్ పట్టొచ్చు, 10 డేస్ పట్టొచ్చు. అంటే మీరు అన్నీ సరిగ్గా ఉన్నట్టయితే, మీకు బిగినింగ్లో కూడా చెప్పాను, మీ దరఖాస్తు ఏదైతే పూర్తి వివరాలతో సమర్పించబడినట్లయితే దానిని స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపిస్తారు. లేదనుకోండి, ఏదన్నా చిన్న తప్పు ఉన్నట్టయితే మీకే రిటర్న్ చేస్తారు దీన్ని. ఆ రిటర్న్ చేసింది మీకు ఎలా తెలుస్తుంది మరి అని అంటే ఇక్కడ మీకు మొబైల్ మీద మెసేజ్ వస్తుంది, యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బిన్ రిటర్న్డ్ బై స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అని. ఇక్కడ చూడండి, మీది రిటర్న్ అయినట్టయితే ఇట్లా SIA రిటర్న్డ్ అని ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంటుంది. ఎందుకు రిటర్న్ అయింది అంటే ఇక్కడ వాళ్ళు రిమార్క్స్ కూడా రాస్తారు. రిటర్న్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆ తప్పు ఎక్కడ ఉందో అక్కడ మీరు మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. రీసబ్మిట్ చేశారనుకోండి, రీసబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ మీకు మెసేజ్ వస్తుంది, యువర్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రీసబ్మిటెడ్. మీరు మళ్ళీ రీసబ్మిట్ చేశారు, మాకు మళ్ళీ ముట్టింది అని. ఎప్పటికప్పుడు మీకు ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అందుకే మీరు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరిని కలవాల్సిన పని లేదని అందుకే చెప్తున్నాను. మీరు మొబైల్లో వచ్చే మెసేజ్ చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు బిగినింగ్లో చెప్పాను మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. 7th స్టెప్ అనేది డిస్బర్స్డ్, అంటే లోన్ డిస్బర్స్ అయిన తర్వాత అది 7th స్టెప్. అంతకన్నా అక్కడి వరకు మీకు 6 స్టెప్స్ ఉంటాయి. మీది ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే తెలుస్తుంటుంది మీకు ఎప్పటికప్పుడు. ఇతంది SIA ఎలిజిబుల్. ఇంతకుముందు మీకు చూపించిన దాంట్లో 2 ట్రిక్లు మాత్రమే ఉండేవి, గ్రీన్ ట్రిక్స్. ఇక్కడ 3వ ట్రిక్ వచ్చింది. 3వ ట్రిక్ ఎప్పుడు వచ్చింది? స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ పరిధిలో మీరు ఎలిజిబుల్, మీకు అర్హత ఉంది అనేది ఇక్కడ మార్క్ వచ్చింది. అంటే మీది రిటర్న్ కాలేదు, ఇక్కడ యాక్సెప్ట్ అయిందని అర్థం అన్నట్టు. రిటర్న్ అయితే ఇంతకుముందు చూపించినట్టు రిటర్న్ వస్తుంది. 3వ స్టెప్ తర్వాత ఏమవుతుంది అంటే బ్యాంక్ వాళ్ళకు ఒక మెసేజ్ వెళ్తుంది, మీరు బిగినింగ్లో మీరు కాన్సెంట్ లెటర్ ఇచ్చారు కదా, మీరు ఇప్పుడు శాంక్షన్ లెటర్ మీరు అప్లోడ్ చేయండి అని. అంటే లోన్ శాంక్షన్ చేసుకుంటూ బ్యాంక్ వాళ్ళే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ రోల్ ఏం లేదు, ఇక బ్యాంక్ వాళ్ళు అప్లోడ్ చేయాలి దాన్ని. బ్యాంక్ వాళ్ళకు లాగిన్ ఐడి అవన్నీ ఉంటాయి. తర్వాత వాళ్ళు కూడా అప్లోడ్ చేసినాక 4వ స్టెప్ దగ్గర కూడా గ్రీన్ మార్క్ వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడమే. ఆ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ పోయిన తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి వెళ్తుంది ఇది. తర్వాత 5th స్టెప్ కూడా అయిపోయింది. SLEC కూడా, అంటే స్టేట్ లెవెల్లో కూడా అయిపోయింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేసేసింది. అంటే ఇతని 6 స్టెప్స్ అయిపోయినాయి. డిస్బర్స్మెంట్ మాత్రమే బాకీ ఉంది. ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకు ఆన్లైన్లో మాత్రమే తెలుస్తుంటుంది. ఇది చాలా ఈజీ అప్లై చేయడము. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఏ పిల్లలైనా కూడా చేయగలుగుతారు. మరి ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే షెడ్ల కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. అంతకుముందు ఎలాగ నేను అప్లై చేశాను కదా, షెడ్లు మొదలు పెడదాం పట్టు అని చెప్పి మొదలు పెట్టద్దు. అప్రూవల్ రావడం అంటే EC స్క్రీనింగ్ దగ్గర కూడా గ్రీన్ మార్క్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి. బిగినింగ్లో ఏం చేస్తారు మీరు అంటే షెడ్ల నిర్మాణం చేస్తారు, ఎందుకంటే స్టాల్ ఫీడింగ్ కాబట్టి. మరి ఎలా చేయాలి షెడ్ల నిర్మాణం అంటే, మీది ఏదైతే డబ్బులు ఉన్నాయో, ఇంతకుముందు మీకు చూపించాను నేను, ఇతను 1,07,24,000 ప్రాజెక్ట్ కాస్ట్లో మీ సొంత డబ్బులు 11 లక్షలు అని చెప్పాడు ఇతను. ఇక్కడ బ్యాంకులో 45 లక్షలు అన్నాడు. అంటే దాదాపు 57 లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో ముందు ఇవి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్కి వస్తారు. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మొదటి సబ్సిడీ అంటే ఇన్స్టాల్మెంట్లో 2 ఇన్స్టాల్మెంట్లో వస్తుంది సబ్సిడీ. ఇతడు ఈ విషయంలో చూడండి 50 లక్షలు రావాలి ఇతనికి, ఇందులో 25 లక్షలు రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ 50% కూడా అయిపోయిన తర్వాత మొత్తం ప్రాజెక్టును మీరే కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్కి ఫైనల్గా మీరు DPRలో ఏవైతే మెన్షన్ చేశారో వీటన్నిటి బిల్స్ సబ్మిట్ చేయాలి. ఆ బిల్ సబ్మిట్ చేసినప్పుడు ఆ బిల్స్లో ఈ ఐటమ్స్ ప్రకారమే, ప్రాజెక్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారమే బిల్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ ఉన్న అమౌంట్ను మైనస్ చేసి దీని ప్రకారమే మీకు 2వ విడత సబ్సిడీ ఇస్తారు. ఇతని విషయంలో చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్డ్ అనే విషయం కూడా మీకు మళ్ళీ ఆన్లైన్ పోర్టల్నే తెలుస్తుంది. మరి ఒక 500+25 యూనిట్ పెట్టినట్టయితే, 500+ యూనిట్ గొర్రెలతో స్టార్ట్ చేసినట్టయితే నాకు ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది అందరికీ.
ఇక్కడ ఏంటంటే మీ ఎస్టిమేటెడ్ నెట్ ఇన్కమ్ పర్ ఇయర్ 23 ల్యాక్స్, 23 లక్షలు మీకు సంవత్సరానికి నికర ఆదాయం. ఎందులో వస్తుంది? మీరు 500 గొర్రెలు పెట్టినట్టయితే అండ్ 100 గొర్రెలతో పెట్టుకున్నట్టయితే సంవత్సరానికి ఒక 4.5 లక్షల ఆదాయం వస్తుంది ఇందులో. ఎందుకంటే ఇది స్టాల్ ఫీడింగ్లో చేస్తాము. ఆ గొర్రెల నుండి ఏ బ్రీడ్ని అయితే మనం పెడతామో బ్రీడ్ నుండి రావాల్సినంత ఉత్పాదకత అంటే ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. తర్వాత పుట్టిన పిల్లల్లో మరణాలు తక్కువగా ఉంటాయి, పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఇందులో ఎక్కువగా అంటే మీరు ఓపెన్ గ్రేజింగ్ సిస్టమ్లో ఇప్పుడు గొల్ల వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఆ పద్ధతిలో చేసిన దానికన్నా ఇందులో కొంచెం ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. అదే మేకలతో పెట్టినట్టయితే ఈ ఆదాయం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేకలలో 2 పిల్లలు ఇస్తాయి, మీకు తెలుసు కదా. మేకలలో 2 పిల్లలు వస్తాయి, కొన్ని ఎప్పుడో ఒకసారి 3 పిల్లలు కూడా ఇస్తాయి. కానీ మనం 2 పిల్లల్ని లెక్కలోకి తీసుకుంటాం. దాదాపు గొర్రెల్లో వచ్చిన దానికన్నా డబుల్ ద ఇన్కమ్ ఇందులో ఉంటుంది. నేను చెప్పిందే కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్థానికంగా ఉన్న కెనరా బ్యాంక్కి వెళ్ళారు, మీరు బ్యాంక్ వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తే ఆ బ్యాంక్ అయినా మీకు కోఆపరేట్ చేయట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఇది వెటర్నరీ డాక్టర్కి సంబంధించిన విషయం కాదు కాబట్టి ఎన్ఎల్ఎం పోర్టల్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేస్తే మీకు కెనరా బ్యాంక్ నుండి లోన్ వస్తుంది అనేది డీటెయిల్స్ ఇచ్చారు. ఇది ఎన్ఎల్ఎం పోర్టల్నే ఉంది ఈ డీటెయిల్స్ అని. ప్రైవేట్ బ్యాంక్స్ నుండి కూడా లోన్ తీసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళారు, అయినా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మీకు హెల్ప్ చేయకపోతే ఎవరిని కలవాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ ఉన్న డీటెయిల్స్ తీసుకోండి. ఇవి చాలా రోజుల క్రితం తీసుకున్న స్క్రీన్ షాట్ నేను. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా మీరు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడవచ్చు లేదా మెయిల్ పెట్టవచ్చు. దానికి వాళ్ళు ఒకటి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, nlm.support@sedbi.in, లేదా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. అంటే మీరు ప్రతి స్టేజ్లో ఎవరిని కలవచ్చు, ఎవరైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయినట్టయితే డీటెయిల్స్ కూడా ఎన్ఎల్ఎం పోర్టల్లో ఉంటాయి. వాళ్ళని డైరెక్ట్గా మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా నేను చెప్పిన దాంట్లో మీకు సాధ్యమైనంత వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన, అయినా కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు ఈ మొబైల్ నంబర్ మీద, నాది వాట్సాప్ నంబర్ అండి ఇది 8500404016. ఈ వాట్సాప్ నంబర్ మీద ద్వారా మీరు మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే మీరు పంపొచ్చు. మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఎవరిని కలవాలి అంటే ఎవరు చేస్తారు అంటే శ్రీమతి బిందు గారని ఒకరు వరంగల్లో ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్. ఇది వారి ఫోన్ నంబరు 9010302510. మీ చాయిస్ అది, జస్ట్ నేను మీకు తెలియాలని చెప్తున్నాను, ఈమె దగ్గర చేయించుకోమని కాదు. గొర్రెలు మేకల పెంపకం కాకుండా లైవ్ స్టాక్ మిషన్లో ఇంకా వేరే సబ్సిడీలు కూడా ఏమైనా ఉన్నాయా అని అంటే మీకు బిగినింగ్లో చెప్పాను వేరే వేరే కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి అని. ఏంటి అంటే ఇప్పుడు దేశీయ కోళ్ళ హ్యాచరీ అంటే పొదిగేసే మిషన్. ఎవరైనా కోళ్ళను పెంచాలనుకుంటే వాడికి మీరు కోడి పిల్లలను సప్లై చేయడానికి ఏదైతే హ్యాచరీ పొదిగేసే మిషన్ అవసరం ఉంటుందో అటువంటి మిషన్ పెట్టుకోవడానికి, అది కూడా దేశపు కోళ్ళతోటి, మన బ్రాయిలర్స్, రెగ్యులర్ బ్రాయిలర్స్ అటువంటి కాదు. దీని మీద 50 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 25 లక్షల వరకు సబ్సిడీ ఉంది. తర్వాత పందుల పెంపకం మీద కూడా సబ్సిడీ ఉంది. పందుల పెంపకంలో అయితే 2 రకాల యూనిట్స్ పెట్టుకోవచ్చు. 50 ఆడపందులు, 5 మగ పందులు, దానికి 15 లక్షల సబ్సిడీ ఇస్తారు. లేదా 100+10 ఇది పెట్టుకుంటే 30 లక్షల సబ్సిడీ ఇస్తారు. అంటే ఒక వ్యక్తి సేమ్ టైంలో, మీకు బిగినింగ్లో చెప్పాను, ఒక గొర్రెల యూనిట్కి అప్లై చేయొచ్చు, ఒక కోళ్ళ యూనిట్కి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నాను మీకు, అంటే అర్హత ఉంది అని. తర్వాత పందుల పెంపకం కూడా అప్లై చేయొచ్చు, లేదా సైలేజీ కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నాను నేను. లేదు ఒకటేసారి అప్లై చేసుకోవాలా, తర్వాత అప్లై చేసుకోవాలంటే తర్వాత చేయొచ్చు. మీరు ఈ సంవత్సరం గొర్రెల పెంపకానికి అప్లై చేసి అది మీకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ స్కీమ్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఒక 6 నెలల తర్వాత ఇంకో దానికి, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో దానికి కూడా అట్లా అప్లై చేసుకోవచ్చు.